హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ మహిళలకు ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో బాబు సూపర్ సిక్స్లో భాగంగా ఎలక్షన్లో మరి హామీని అయితే ఇవ్వటం జరిగింది. మేము కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పిల్లలకి కూడా, ప్రతి తల్లిదండ్రులకు కూడా ఎంతమంది మహిళలు ఉన్నారో వారందరికీ మరి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు మరి వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతి మహిళలకు రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి అనేటు మహాశక్తి అని చెప్పడం జరిగిందండి. ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్లో మరి ఉన్నారో మహిళలు వారందరికీ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు కూడా మరి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే అధికారం లేకుండా రావటం జరిగిందండి. ఇప్పటికే కొన్ని పథకాలు అయితే చెప్పిన పథకాలన్నీ కూడా కొన్ని పథకాలను మరి ప్రారంభించుకుంటూ మరి ముందు కొనసాగుతూ ఉన్నారండి. ఫ్రెండ్స్, మా వీడియోని చాలామంది చూస్తున్నారు. వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి గంట బెల్లిని కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్, మరి చెప్పిన విధంగా ఇప్పటికే పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే తల్లికి వందనం అనేటువంటి స్కీమ్లో మరి 15,000 రూపాయలు విద్యాశాఖ మంత్రి కూడా దాన్ని కూడా చెప్పడం జరిగిందండి. అయితే మహిళలందరికీ కూడా ఎంతమంది అయితే అందరూ అర్హులేనండి, ఎంతమంది ఆంధ్రప్రదేశ్ పౌరులు అయి ఉండాలి. ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్లో లబ్ధిదారులు కావాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ స్త్రీలు అయి ఉండాలండి. చాలామంది బయట నుంచి వచ్చి ఉంటారండి, వాళ్ళైతే కష్టమండి. అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు పాటుగా పాన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలండి. వీటిలన్నిటినీ కూడా మనకు సంబంధించినటువంటి సచివాలయాలలో వీరందరినీ కూడా దాంట్లో రేషన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్థానికులు బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి. అయితే తొందరలో కూడా దీనికి సంబంధించిన విధి విధానాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆల్రెడీ మంత్రివర్గ ఆ సమావేశం కూడా జరగడం జరిగింది. దీంట్లో కూర్పులో భాగంగా విధి విధానాలు అందరూ కూడా ఏదేని ప్రతి మహిళలు కూడా గుర్తింపు కార్డులు అయితే ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుందండి. ఎవరైతే ఇక గుర్తింపు కార్డులు చూపిస్తారో మరోసారి చెప్తాను చూడండి. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, వీలైతే ఓటర్ ఐడెంటిటీ కార్డు అయినా ఉండాలి. దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ పౌరురాలు అయి ఉండాలి. ఇక్కడ పుట్టిన బర్త్ సర్టిఫికేట్ ఎందుకంటే చాలామంది రాష్ట్రంలోకి బయట వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్నారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా వారైతే అర్హులు కాదండి, వీరు మాత్రమే అర్హులు. అలాగే డ్వాక్రా సభ్యురాలు వారు కూడా అర్హులేనండి. ఆంధ్రప్రదేశ్ వాస్తవరాయలు అయి ఉండాలి. వారందరూ కూడా ఎస్హెచ్ గ్రూప్లో ఉన్నవారైనా మరి 18 ఏళ్ళు దాటి ఉన్న ప్రతి మహిళ కూడా మరి వీరందరూ కూడా అర్హులేనని మరి ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వీరి కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది. దీంతో పాటుగా వీరందరి ఖాతాలకి ఎవరైతే మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఆగస్టు నెల నుండి కూడా వారి ఖాతాలకు డబ్బులు వేయటానికి భవిష్యత్తు షూరిటీ బాబు గ్యారంటీ అని చెప్పబడింది. ఇటుగా మరి భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ ఒక కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది. మీరందరూ కూడా ఖచ్చితంగా చెప్పినటువంటి ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు మీ దగ్గర పెట్టుకోవంటే కనుక వారు వచ్చినప్పుడు సచివాలయంలో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.